నమస్తే, బీఆర్కే భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు కేరళ గురూజీ శివనరసింహ తంత్రి గారు ఉన్నారు. గురుగారిని అడిగి అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? తప్పకుండా బంగారం కొనాలా? కొంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందా? అసలు ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వంశనమ్మడి శేషేశ్వరమయ్యప్ప. గురుగారు, ఈ నెల 30 తారీఖు అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అంటే తప్పకుండా బంగారం కొనాలా? బంగారం కొనకుండా ఇంకేం చేయలేమా? అసలు ఏంటి ఈ బంగారం విషయం? అంటే రాను రాను ఏంటంటే బంగారం అనేది ఒక బిజినెస్ లాగా, ఇలాగానైనా కొంటారని అలాగా అయిపోయిందేమో తెలియదు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటనే లక్ష్మీదేవి వస్తుందా? బంగారం కాకుండా అసలు ఏం చేయాలి? ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఇంకా చెప్పుకున్నాము. ముందుగా బీఆర్కే ఛానల్ వరకు ప్రేక్షకులందరికీ నమస్కారం. సంక్షేమం మా స్వామివారి ధ్యానం చేసుకొని ఆయన ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? స్వామి చేసిన సురుమతయారు ఆర్యంగమైన గుదిబుల్ల బాలకని ఎరిమేలి ధర్మ శాస్త్రావే శబరి గిరీశని హరిహర సుతన జ్యోతి స్వరూపణం శ్రీ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరశురామదేవాయ నమో నమః. అక్షయ తృతీయ అందరూ బంగారం కోసం పరిగెడడం, బంగారం కొనడం, ఎంత చిన్న వెండినో బంగారం కొనడం అప్పు చేసి కొనడం జరుగుతుంది. అవును, ఈ సమంతా కొనాలి అని చెప్పి. ఈ సమంతా కొనాలి. బంగారం కొంటే మనకు డైరెక్ట్గా రాదు కదా, డబ్బు పెట్టే ఉండాలి కదా. ముందైతే డబ్బు పెడుతున్నారు కదా. అవును, బంగారం నుంచి పక్క పెట్టేస్తే ఏదైనా అక్షయంగా ఉండే రోజు అనమాట. ఏది చేసినా మంచి చేసిన అక్షయంగా మారుతుంది, చెడు చేసిన అక్షయంగా మారుతుంది. నిండుగా ఏది నిండు తత్వంగా ఉండేది అనమాట. అక్షయంగా ఎప్పుడు కూడా వచ్చేది, ఎప్పటికీ తరగనేది, వస్తూనే ఉండేది, వస్తూనే ఉండేది. ఆ విధంగా ఆ రోజు అక్షయ తృతీయ రోజు మనం చేసిన విధి విధానాల గురించి మాట్లాడుకున్నాం. ఈ బంగారం నుంచి పక్క పెడితే ఇది ఏంటంటే బంగారం మొత్తం బిజినెస్గా మార్చేశారు. దాన్ని బంగారం కొంటేనే ఆ లక్ష్మీదేవి వస్తుంది అది అనేసి ఆలోచించినతో దాని ఒక బిజినెస్ పరంగా బంగారం షాపులు చేశారో, ఇంకెవరు చేశారో, ఏ గురువులు చేశారో తెలియదు. కానీ అది అవసరం లేని విషయం. యాక్చువల్ ఏంటంటే ఆ రోజు అక్షయంగా చేసే రోజులు ఉంటాయి అన్నమాట. అక్షయ తృతీయ రోజు కుచేలుడు శ్రీకృష్ణుడు ఇంటికి వెళ్ళేసి పిడికడు మనుమరాల ద్వారా కోటి కుబేరుడిగా మారిపోయారు. అవునండి, దానం చేశారు ఏదో విధంగా భగవంతుడికి. అదే రోజు అన్నిటికన్నా ముఖ్యమైన తెలివని చెప్తున్నా. అసలు యాక్చువల్ ఏంటంటే ఆ రోజు విష్ణుమూర్తి హృదయలక్ష్మి హృదయంలో పెట్టుకున్నాడు. అదే రోజు అక్షయ తృతీయ. హృదయ స్థానం ఇచ్చాడు ఆ రోజు అక్షయ తృతీయ. ఆ రోజు వీళ్ళైతే మహాలక్ష్మి వ్యూహలక్ష్మి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉన్నది అమ్మవారు. వ్యూహలక్ష్మి అందుంచి వేల లక్షల కోట్ల రూపాయల రిచెస్ట్ భగవంతుడు అన్నమాట ఆయన. అక్కడ ఉంది కాబట్టి హృదయంలో అందుంచి ఆ రోజు వీలైతే అమ్మవారిని ధ్యానం చేసుకోవడం, హృదయలక్ష్మిని మనకి యూట్యూబ్లో కొడితే అమ్మవారి మంత్రం వస్తుంది, అది మనం జపం చేసుకోవడం. అంటే ఆ రోజు ఆధ్యాత్మికంగా దగ్గర ఉండడం. అక్షయ తృతీయ రోజు అక్షయంగా ఉంటుంది. ఇంకోటి దానం వల్ల అది జరిగింది కదా. ఇంకోటి అదే రోజు కనకదార సూత్రం పుట్టినరోజు. అవునవును, అంటే ఆ రోజు ఉసిరికాయ ఎప్పుడైతే దానం ఇచ్చారో ఆదిశంకర్ వారికి, ఆ రోజు కనకదార సూత్రం వెళ్ళాడు. ఆ దానం వల్లనే బంగారు ఉసిరికాయలు మొత్తం గుట్టలు కొద్ది పడ్డాయి అనమాట. అంటే అదే దానం వల్ల మనకు కుచేలుడు కుబేరుగా మారారు. అదే ఉసిరిగా బంగారు ఉసిరికాయలు మారారు. అదే రోజు మహాలక్ష్మీదేవి అక్షయంగా ఉండడం జరిగినప్పుడు. అంటే అక్షయం అనేది మనకు కలియుగంలో ఇప్పుడు ధన ప్రవాహంతో ముడిపడింది మనకు మొత్తం కూడా. కలియుగం ఏంటిది? అడిగేయాలంటే రూపాయి కావాల్సిందే. ఏదైనా మనకు డబ్బు సంపద ఐశ్వర్యం మొత్తం టోటల్గా మణితోటి ముడిపడింది. అక్షయంగా ప్రతిరోజు కూడా డబ్బు ప్రవాహమే జరగాలి కాబట్టి ఆ ప్రవాహం జరుగుతుంది మనం. ఇంకోటి అదే రోజు గంగాదేవి శివుడి జటాజూటం నుంచి మళ్ళా భూమికి రావడము అక్షయ తృతీయ రోజే. అందులోంచి గంగ ప్రవాహంతో అక్షయంగా ఎప్పుడు కూడా నిండు ఉంటుంది. ఎప్పుడుగా అందు లేకుండా ఎప్పుడుగా నిండుగా ప్రవాహంతో వెళ్తుంటుంది. అందులోంచి మనం ఏం చేస్తామంటే అక్షయ తృతీయ అనుకోండి, ఇవి మొత్తం 4 విధాలుగా మనం పాటించడం జరుగుతుంది. ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఉండడం, తర్వాత మనకు నిండుగా ప్రతిరోజు బతకాలంటే ఏం చేయాలి? భోజనం ఉండాలి, బట్ట ఉండాలి, సరైన నిద్ర ఉండాలి, ఆరోగ్యం కూడా అన్నీ ఉండాలి. ఆ సంబంధించిన సిస్టమ్ తోటి మనం దాన ధర్మాలు చేయాలి. ఎవరైనా నిండుగా ఉండడానికి వస్త్రదానం చేయడం, లేకపోతే వారికి సంబంధించిన పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్యక్రమాలు, బియ్యం పప్పు ఉప్పులు ఇవ్వడం భోజనానికి సంబంధించింది. ఇది మనం ఆ రోజు అక్షయంగా ఉండే కార్యక్రమాలు చేయడం. అంటే ఏదున్నా ఆ రోజు మనకి ఏది ఉందో దాంట్లో దానం చేయడం ముఖ్యం. మనలో మనతోటి అయింది చిన్నదైనా కొంచెమైనా దానం అని చెప్పిన. ఏమీ లేకపోతే మురుమురాలు దానం చేసి కోటేశ్వరుడు అయ్యాడు, కుబేరుడిగా అవ్వాడు. అయితే ఏదైనా కూడా ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల మనకు బాగుంటుందని చెప్పడం అన్నమాట.
అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉండడం చెప్పడం, ఆ రోజు అక్షయంగా ఉండే కార్యక్రమాలు ఏవైనా చేయొచ్చు. చెడు అనేది చేయకూడదు, మంచి చేస్తుంటే మంచి చేస్తుంటాం అన్నమాట. ఓకే. అదే ఆ రోజు కొనాలి, ఇది కొనాలి, అది కొనాలి, ఏదైతే ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఉండడం. తర్వాత విజయలక్ష్మి మంత్ర జపం చేసుకోవడం, ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఇంకొకటి, గంగా నది మనకు ఆ రోజు భూమి ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు వీలైతే గంగాకి సంబంధించిన ఏమైనా సేవ చేయడం. గంగా అంటే వాటర్, నీళ్ళు ఎవరికైనా దానం చేయడం, కుండలో పెట్టేసి జటాజుటం, ఏదైతే జటాజుటంలో గంగాదేవిని పెట్టారు కాబట్టి అదేవిధంగా పాత్రగా మనం కుండగా ఏర్పాటు చేసుకొని అందులో వాటర్ని ఒక 10 మందికి మనం దాన ధర్మం చేయడం. మనకు మాసాలు, సంవత్సరంలో 4 మాసాలు ముఖ్యమైనవి ఉంటాయి అన్నమాట. కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘమాసం, తర్వాత మనకు వైశాఖం. ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత. కార్తీక మాసం దీపానికి ప్రత్యేకత, మాఘమాసం స్నానానికి ప్రత్యేకత, శ్రావణ మాసం వ్రతానికి ప్రత్యేకత, ఈ మాసం దానానికి ప్రత్యేకత. వైశాఖ మాసం దానానికి సంబంధించి ఏదో ఒక దాన ధర్మంతో ముందుకెళ్ళడం అనమాట. ఈ సమయంలో ఎండలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఈ టైంలో మంచినీళ్ళ ముఖ్యమైనది కావాల్సింది. పంచభూతాలలో ముదిగా ఉద్భవించింది మంచినీళ్ళే కాబట్టి ఆ మంచినీళ్ళ ధారణ అనేది ఖచ్చితంగా మనము పంచభూతాలలో ఏదైతే గాలి, నీరు, నిప్పులు నీరు ముందు స్టార్ట్ అయింది మనకు. అయితే ఆ నీరుని ఈ సంవత్సరం ఈ వైశాఖ మాసంలో దానం చేయడం వల్ల ఎప్పుడు మనకు ఆరోగ్యవంతులుగా, డబ్బు, సంపద, ఐశ్వర్యానందంగా ఉండడం వల్ల నీళ్ళు దానం చేయడం, అక్షయంగా ఉండడం. ఓకే. వాటర్ సప్లై చేయడం. ఒకప్పుడు ఒక 10-20 సంవత్సరాల కింద చూస్తే, 30 సంవత్సరాల కింద చూస్తే పిల్లలతో వాటర్ పోయించేవారు. పెళ్ళిళ్ళ సందర్భాల్లో ఏ కార్యక్రమం వచ్చినా వడ్డించేవాళ్ళు. ఏంటంటే వడ్డించేవాళ్ళు. ఇవన్నీ కూడా కార్యక్రమం పెళ్ళిళ్ళలో వడ్డించడం వల్ల మనకు అక్షయంగా నిండుగా ఉంటాయి. ఏవేవైతే మనం ఇస్తున్నామో అవన్నీ అక్షయంగా మన జీవితంలో నిండుగా ఉంటాయి అన్నమాట. అందుంచి ఆ విధంగా చేయడం అన్నమాట. అట్లా. ఓకే. అంటే అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమే కాదు, అది పక్కన పెడితే మన దగ్గర ఏదైతే ఉందో దాంట్లో మనం దానం చేయడం ముఖ్యం. అలా చేస్తే లక్ష్మి అక్షయంగా మనతో పాటు ఉంటుంది అని అంటారు. అంతే. మంచి విశ్లేషణ సార్. ధన్యవాదాలు సార్. సంశయం శతశేషనం అయిపోయింది.